ఈరోజు 8 సంవత్సరాల బాలుడు రాజుగా ఎలా పరిపాలించాడో చూద్దాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందాం. 119వ కీర్తన 89వ వచనం. యెహోవా, నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం నుండి 23వ వచనం వరకు మనం చదువుదాం. యోషియా 8 సంవత్సరాల చిన్న వయసులో రాజై దేవునికి ఇష్టమైన మార్గంలో నడిచాడు. అనేక సంవత్సరాల తర్వాత దేవుని మందిరాన్ని బాగు చేయడానికి పూనుకున్నాడు. దేవుని ఆలయానికి ప్రాధాన్యత ఇచ్చి పడిపోయిన మందిరాన్ని పునర్నిర్మించాలని ప్రజల నుండి వసూలు చేసిన డబ్బు తీసుకొని దేవుని మందిరాన్ని బాగు చేయడానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి చెల్లించడానికి దాన్ని ఉపయోగించమని, ఆ డబ్బును సామగ్రి కొనడానికి కూడా ఉపయోగించవచ్చునని యజమాని చెప్పమని యోషియా చెప్పాడు. సహాయకుడు లోబడ్డాడు. యాజకుడు, నేను దేవాలయంలో ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొన్నాను అని ఉత్సాహంగా అంటాడు. యాజకుడు లభించిన ఆ గ్రంథాన్ని సహాయకుడికి ఇస్తాడు. సహాయకుడేమో దాన్ని చదివినప్పుడు యోషియా తన బట్టలు చింపుకొని ఎంతో బాధపడ్డాడు, కలత చెందాడు. దేవుని వాక్యం చాలా కాలం పాడుగా నిర్లక్ష్యంగా కనుమరుగైపోయింది. దాన్ని తిరిగి వెలికి తీశాడు. ప్రజలు దేవునికి లోబట్టలేదని తెలుసుకున్నాడు. యోషియా దేవుని ఉగ్రతను భయపడి ప్రజలందరికీ తరపున దీన మనసుతో దేవుని సన్నిధిలో విలపించాడు. ప్రతి ఒక్కరూ దేవుని మాటకు కట్టుబడి ఉండాలని అతడు యాజకునికి కబురు పంపుతాడు. దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు చెప్తాడు, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదమవుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధి కన్నీళ్లు కార్చితివి కనుక నీవు చేయు మనవి నేను ఆలకించి ఉన్నాను. నేను ఈ స్థలం మీదికి రప్పింపబోవు కీడును నీ కన్నులతో చూడనే చూడవు అని సెలవిస్తాడు. మన జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని చదివి తప్పులు గ్రహించినప్పుడు పాపాలని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, విరిగిన హృదయంతో దేవుని వైపు తిరగాలి. సంఘంగా మనము ఆధ్యాత్మిక జీవితాన్ని మరియు దేవుని మందిరాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. దాన్ని మనం పవిత్రంగా ఎంచుకోవాలి. దేవుని వాక్యం నిర్లక్ష్యం చేస్తే వచ్చే పరిణామాలను గుర్తించి మనము దేవునికి భయపడాలి, విధేయతగా జీవించాలి అని మనం తెలుసుకున్నాం. మరి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. ప్రియమైన దేవా, నీ వాక్యాన్ని విని వాక్యాన్ని పాటించడం ద్వారా ఎదగడానికి సహాయం చేయండి. నా మాటలు, ఎంపికలు మరియు క్రియలు మీకు నచ్చే విధంగా బాధ్యతాయుతంగా నాయకురాలుగా మారడానికి మాకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.